రేపటి నుంచి గుండమ్మ సీరియల్‌లోని పల్లవి క్యారెక్టర్ మారిపోతుంది. అలాగే ఈరోజు ఏం జరిగిందో చూద్దామా? ఓపెనింగ్ సీన్‌లో పల్లవి, చరణ్‌లు గొడవ పడుతూ ఉంటారు కదా! చరణ్ కోపంగా ఫ్లవర్ వాస్ కింద పడేస్తాడు. దాంతో పల్లవికి కూడా కోపం వచ్చి పిల్లర్‌ని కొడుతుంది. పిల్లర్‌కుండే టైల్స్ మొత్తం విరిగిపోతాయి. ఆ శబ్దం విని అందరూ బయటికొస్తారు. ఏంటి ఏం జరిగింది అని అడుగుతారు. మీ అబ్బాయికి కోపం వచ్చి ఫ్లవర్ వాస్ పగలగొట్టాడు. అంతకంటే కోపం నాకు కూడా వచ్చింది. అందుకే నేను పిల్లర్‌ని పగలగొట్టాను అని చెప్పేసరికి అందరూ షాక్ అవుతారు. తర్వాత చరణ్ వాళ్ళ నాన్నమ్మ వాళ్ళు చరణ్‌ని అరుస్తూ ఉంటారు. ఎందుకు ఇలా చేశావు అంటూ. తనంటే నాకు ఇష్టం లేదని చెప్తున్నా నా వెంట పడుతుంది అంటూ మాట్లాడుతూ ఉంటాడు. అయితే నేనంటే ఇష్టం లేకపోతే ఇప్పుడే ఈ తాళిని నీ చేత్తోనే తీసేయని పల్లవి చెప్తుంది. దాంతో ఆలోచనలో పడతాడు చరణ్. కానీ ముందుకు వెళ్ళి తన మెడలోని తాళిని చేతిలో పట్టుకుంటాడు. కోపంగా తాళిని పట్టుకుంటాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి తాళిని తెంచేసి పోవే బయటికి అని అరుస్తూ ఉంటాడు. తీరా చూస్తే తాళిని పట్టుకునేంత వరకే ప్రస్తుతం జరిగింది. తాళిని తెంచడం, తనని బయటికి పోవే అని అరవడం గురించి భువన నిలబడిన చోటే కలగంటుంది. తెంచేసాడేమో అనుకొని తెంచే అని నవ్వుతూ ఉంటుంది కళ్ళు మూసుకొని. అప్పుడే అక్షిత తనని ఆపి ఇంకా ఏం జరగలేదు అంటూ సైలెంట్గా ఉండమని చెప్తుంది. ఆ తర్వాత చరణ్ తాళిని వదిలేస్తాడు. ఏం ఆలోచిస్తాడో ఏమో తెలియదు కానీ సైలెంట్గా నిలబడిపోతాడు. అప్పుడే వాళ్ళ పెదనాన్నమ్మ వాళ్ళు వచ్చి, ఏంటి తెంచలేకపోయావా? నువ్వే కాదు ఎవరూ తెంచలేరు. అది ఇద్దరు మనసుల్ని, ఇద్దరు బంధాలని కలపడానికే ఉపయోగపడేది. దాన్ని తెంచే ధైర్యం ఏ మగాడికి లేదు అని తనకి చెప్తూ ఉంటారు. అందరూ మావాడికే నీతులు చెప్తారా అంటూ చరణ్ వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. దానికి చెప్పరా అంటూ. తను ఏం తప్పు చేసిందని నీతులు చెప్పాలి, తను ఏ తప్పు చేయలేదు అని అంటూ ఉంటారు. చరణ్, మీరెన్ని చెప్పినా ఎన్ని మాట్లాడినా నాకు అదంటే ఇష్టం లేదు. తనని చూస్తేనే కోపం వస్తుంది అని కోపంగా మాట్లాడి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వాళ్ళు కూడా అందరూ లోపలికి వెళ్ళిపోతారు. కానీ చరణ్ వాళ్ళ అమ్మ, అక్షిత, భువన వాళ్ళు వచ్చి పల్లవి దగ్గర నువ్వెన్ని చేసినా నా కొడుకు నీకు దగ్గర కాడు, వాడు ఎప్పటికీ నిన్ను దూరంగానే ఉంచుతాడు అని, నిన్ను ఇంట్లోకి రానివ్వను, ఇంట్లో నుంచి గెంటేస్తాను అని మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత పల్లవి ఏడుస్తూ బాధపడుతూ కూర్చుని ఉంటుంది హాల్లో. అప్పుడే అక్కడికి చరణ్ వాళ్ళ నానమ్మ వాళ్ళు, చంటి ఇంకా వాళ్ళ మావయ్య వస్తారు. తనని బాధపడొద్దని చరణ్కి చెప్పి తన మనసును మార్చేంత ధైర్యం మాకు లేదని అంటూ ఉంటారు. వాడి మనసును మేము మార్చలేము అని చెప్తూ ఉంటారు. కానీ తనని ఓపికగా ఉండి చరణ్ని మార్చుకోమని అంటూ ఉంటారు. దాంతో పల్లవి ఎమోషనల్ అయ్యి ఎలా అమ్మమ్మ గారు అంటూ మాట్లాడుతూ ఉంటుంది. ఏ ఇంట్లోనైనా భర్త సరిగా లేకపోయినా అత్తగారు మంచిగా చూసుకున్నా భరించొచ్చు. అత్తగారి వేధింపులున్నా భర్త మంచిగా చూసుకున్నా భరించొచ్చు. కానీ ఇక్కడ ఇద్దరూ నన్ను అర్థం చేసుకోవట్లేదు. ఒకరేమో తనని చూడ్డానికే ఇష్టపడట్లేదు, మరొకరేమో ఇంటి నుంచి గెంటేస్తామంటున్నారు. ఎలా నేను ఓపికగా ఉండేది అంటూ మాట్లాడుతూ ఉంటుంది. నీ ఓర్పు, నీ సహనమే వాణ్ణి మారుస్తాయమ్మా అంటూ చరణ్ వాళ్ళ నాన్న చెప్తాడు. ఎప్పుడూ ధైర్యంగా ఉండమని నువ్వే చెప్పావు కదా వదిన అంటూ చంటి కూడా పల్లవికి ధైర్యం చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఆ రోజు రాత్రి వంట పూర్తి చేసి అందరూ భోజనానికి వస్తారు. పల్లవి వడ్డిస్తూ ఉంటే పల్లవిని పని మనిషితో పోలుస్తూ అక్షిత మాట్లాడుతూ ఉంటుంది. దాంతో వాళ్ళ నానమ్మ వాళ్ళు అక్షితని తిడుతూ ఉంటారు. అక్షితని తిట్టేసరికి చరణ్ వాళ్ళ అమ్మగారు వాళ్ళపై కోపంగా మాట్లాడతారు. మేము నిజమే చెప్తున్నాం కదా, తను ఏ రోజైనా వంట చేసిందా, చేసినా ఎలా చేస్తుంది అని మాట్లాడతారు. ఆ తర్వాత చరణ్ గురించి అడిగితే బయటికి వెళ్ళిపోయాడని, ఇంట్లో మనశ్శాంతి లేదని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు భోజనాలు పూర్తి చేసుకుని హాల్లో కూర్చుని ఉండగా చరణ్ బయట నుంచి వస్తాడు. ఎక్కడికి వెళ్ళావని అడుగుతారు. మనశ్శాంతి కోసం వెళ్ళానని చెప్తూ ఉంటాడు చరణ్. ఆ తర్వాత పల్లవి భోజనం చేయలేదు, నీకోసం ఎదురు చూస్తుంది అంటే
చరణ్ నవ్వుతూ తనెప్పుడు నా కోసం ఎదురు చూడాలి, ఈ పాటికి పీకల దాకా మెక్కేసి ఉంటుంది అని చెప్తూ ఉంటాడు. రేపేం జరగబోతుందో రేపటి వీడియోలో చూద్దాం.